అధ్యాయం 55. కానీ సమూయేలు ఈ విషయాలన్నీ తెలుసుకోలేదు. ఎందుకంటే యుద్ధానికి 3 రోజుల ముందు దేవుడు అతన్ని పంపి, వెళ్ళి అరిమతా స్థలాన్ని చూడు, అక్కడ నీ నివాసం ఉంటుంది అని చెప్పాడు. సమూయేలు ఆ విషయాన్ని విన్నప్పుడు ఇజ్రాయేలుకు జరిగిన ఈ దుఃఖంలో అతను వచ్చి యెహోవాను ప్రార్థించాడు. ఇదిగో, నా ప్రజల నాశనాన్ని నేను చూడగలిగేలా నా అవగాహన నాకు వ్యర్థం. నా రోజులు దుఃఖంలో పాతబడిపోతాయో లేదో, నా సంవత్సరాలు దుఃఖంలో ముగుస్తాయో లేదో నేను భయపడుతున్నాను. ఎందుకంటే యెహోవా మందసం నా దగ్గర లేనప్పుడు నేను ఇంకా ఎందుకు బతకాలి? మరియు ప్రభువు అతనితో ఇలా అన్నాడు, సమూయేలు, మందసం నా దగ్గర లేనప్పుడు నేను ఇంకా ఎందుకు బ్రతకాలి? నేను దానిని తిరిగి తీసుకువస్తాను. దానిని స్వాధీనం చేసుకున్న వారిని నేను పడగొడతాను. నా ప్రజల శత్రువుల కోసం వారి కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. మరియు సమూయేలు ఇలా అన్నాడు, చూడు, నీవు నీ దీర్ఘశాంతం ప్రకారం వారికి తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకున్నా ఇప్పుడు చనిపోయే మేము ఏమి చేయాలి? దేవుడు అతనితో ఇలా అన్నాడు, నువ్వు చనిపోకముందే నా శత్రువులపై నేను తీసుకువచ్చే ముగింపును నువ్వు చూస్తావు. దాని ద్వారా ఫిలిష్తీయులు నశించిపోతారు మరియు తేళ్ల ద్వారా మరియు అన్ని రకాల దుష్ట ప్రాణుల ద్వారా చంపబడతారు. ఫిలిష్తీయులు మందసమును ఉంచినప్పుడు తమ దేవుడైన దాగోను గుడిలో బంధించబడిన యెహోవా తాము బయలుదేరడం గురించి దాగోను దగ్గర విచారించడానికి వచ్చినప్పుడు అతను ముఖం మీద పడి చేతులు మరియు కాళ్ళు మందసం ముందు ఉంచబడి ఉండటం వారు చూశారు. వారు మొదటి ఉదయం బయలుదేరి తన యాజకులను సిలువ వేశారు. రెండవ రోజు వారు వచ్చి మునుపటి రోజులాగే కనుగొన్నారు మరియు వారిలో నాశనం చాలా పెరిగింది. కాబట్టి ఫిలిష్తీయులు సమావేశమయ్యారు. ఆకారోనులో మరియు ప్రతి ఒక్కరూ తన పొరుగువారితో ఇలా అన్నారు, ఇదిగో, ఇప్పుడు మన విధ్వంసం చూస్తున్నాం. మన మధ్య విస్తరించి ఉంది మరియు మా శరీర ఫలం నశించిపోవచ్చున్నది. ఎందుకంటే మా మీదకు పంపబడిన ప్రాకు జీవులు గర్భిణులను, చంటి పిల్లలను, పాలిచ్చు వాటిని కూడా నాశనం చేస్తాయి. మరియు వారు ఇలా అన్నారు, యెహోవా హస్తం మనపై ఎందుకు బలంగా ఉందో చూద్దాం. అది మందసం కోసమేనా? ఎందుకంటే మా దేవుడు ప్రతిరోజు మందసం ముందు తన ముఖం మీద పడి ఉన్నాడు మరియు మేము మా యాజకులను ఒకసారి మరియు మళ్ళీ చంపాము. ఫిలిష్తీయుల జ్ఞానులు ఇలా అన్నారు, ఇదిగో, యెహోవా తన మందసం కొరకు మనపై నాశనం పంపాడా, లేక యాదృచ్ఛికంగా వచ్చిన విపత్తు వలన మనపై నాశనం పంపాడా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కొంతకాలానికే మన మీదకి వచ్చిందా? ఇప్పుడు గర్భవతులై పాలిచ్చు వారందరూ చనిపోతారు. పాలిచ్చువారు పిల్లలు లేకుండా చేయబడతారు మరియు వారు పాలిచ్చే పశువులు చనిపోతాయి. పాలిచ్చే పశువులను కూడా తీసుకుని కొత్త బండికి కట్టి దానిపై ఓడను ఉంచి ఆవుల పిల్లలను మూసివేస్తాము. మరియు ఆవులు నిజంగా బయటకు వెళ్ళి వాటి పిల్లల వద్దకు తిరిగి రాకపోతే ఓడ కోసమే మనం వీటిని అనుభవించవని మనకు తెలుస్తుంది. కానీ అవి తమ పిల్లల కోసం ఆరాటపడి వెళ్ళడానికి నిరాకరిస్తే మన పతన సమయం మనపైకి వచ్చిందని మనకు తెలుస్తుంది. మరియు కొంతమంది జ్ఞానులు మరియు సోదెగాళ్ళు ఇలా సమాధానం ఇచ్చారు, మీరు దీన్ని మాత్రమే కాకుండా అక్రారోను చుట్టూ ఉన్న 3 మార్గాల ముందు ఆవులను ఉంచుదాం. ఎందుకంటే మధ్య మార్గం అక్రారోనుకు దారితీస్తుంది మరియు కుడివైపున ఉన్న మార్గం యూదయ మరియు ఎడమ వైపున ఉన్న సమరయకు వెళ్ళే మార్గం. మరియు మందసాన్ని మోసే ఆవులను మధ్యలోకి నడిపించండి మరియు అవి కుడివైపున నేరుగా యూదయకు బయలుదేరితే యూదుల దేవుడు మనల్ని నాశనం చేశాడని మనకు తెలుస్తుంది. కానీ వారు ఆ ఇతర మార్గాల ద్వారా వెళితే చెడు అక్షరాల బలమైన సమయం వచ్చిందని మనకు తెలుస్తుంది. మనకు సంభవించింది ఎందుకంటే ఇప్పుడు మనం మన దేవుళ్ళను తిరస్కరించాము మరియు ఫిలిష్తీయులు పాలు పశువులను తీసుకుని కొత్త బండికి కట్టి వాటిపై మందసాన్ని ఉంచి 3 మార్గాల ముందు భాగంలో ఉంచి వాటి పిల్లలను ఇంట్లో ఉంచారు. మరియు ఆవులు అవి అరవటం మరియు తమ పిల్లల కోసం ఆరాట పడుతున్నప్పటికీ యూదాకు వెళ్ళే కుడి వైపున ముందుకు సాగాయి. అప్పుడు మందసం కోసమే అవి నాశనమయ్యాయని వారికి తెలుసు. ఫిలిష్తీయులు అందరూ సమావేశమై మందసాన్ని తాంబ్రేల్స్, పైపులు మరియు నృత్యాలతో సీలోకి తిరిగి తీసుకువచ్చారు. మరియు వాటిని నాశనం చేసిన భయంకరమైన పాకే జంతువుల కారణంగా వారు బంగారు పీఠాలు చేసి మందసాన్ని పవిత్రం చేశారు. మరియు ఫిలిష్తీయుల ఆ తెగులులో గర్భిణీ స్త్రీల సంఖ్య 75,000, పాలిచ్చే పిల్లల సంఖ్య 65,000, పాలిచ్చే పిల్లల సంఖ్య 55,000,
పురుషులు 25,000 మరియు భూమి 7 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. అదృష్టిచీలు ఫిలిస్తీన్లను బాధపెట్టిన తెగుళ్లు అస్పష్టంగా మాత్రమే సూచించబడ్డాయి. అవి ముఖ్యంగా పిల్లలను మరియు తల్లులను దాడి చేసే హానికరమైన సరీసృపాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తాయి. 9లో సెడీలియా ఆరియా ప్రో రెప్టిలిబస్ పెసిమిస్క్వే ఎక్స్టర్మినాయురంట్ ను అందించారని చెప్పబడింది. అయితే బైబిలులో ఈ వస్తువులు ప్లేగు యొక్క లక్షణమైన బుబోనులను సూచిస్తాయి. ఏవి యొక్క ఎమెరోడ్స్ అనే పదబంధం అసాధారణమైనది. ఇది నిజమైనదిగా అనిపించవచ్చు. యాదృచ్ఛికం అనే అర్థం వచ్చే ఏదో ఒక పదం యొక్క తప్పు అనువాదంగా భావిస్తున్నాను, లేదా అలాంటిది. మొదటి సమయంలో 6:7 70లో ఉపయోగించిన పదం మనకు జరిగిన ఒక అవకాశం. 7వ వచనంలోని 3 రహదారుల గురించిన భాగం గందరగోళంగా ఉంది. నేను మృదువైన మిశ్రమ వచనాన్ని తయారు చేశాను. అది బహుశా అసలు రచయిత అర్థాన్ని తెలియజేస్తుంది. దుష్ట అక్షరార్థం శక్తివంతమైన సమయం. ఒడలిం టెంపస్